ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా కలెక్టర్గా నూతనంగా బదిలీపై వచ్చినటువంటి కట్ట హైమావతి ఈరోజు తన పదవీ బాధ్యతల్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్కు వచ్చినటువంటి హైమావతికి జిల్లా అధికారులంతా కూడా ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె తన ఛాంబర్లోకి వెళ్ళి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని, సమస్యలపై పూర్తిగా అవగాహన కల్పించుకున్న తర్వాత ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యల్ని పరిష్కరించడం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హైమావతి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వివిధ పార్టీల నాయకులు ఆమెను కలిసి అభినందనలు తెలియజేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా రామాయంపేటలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. అక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఇటీవల మృతి చెందగా పార్టీ నుండి ఇన్సూరెన్స్ కింద వచ్చినటువంటి 2 లక్షల రూపాయల చెక్కుని ఆ కుటుంబానికి ఆమె అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరదృష్టితో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏదైనా అపవాదు జరిగితే, ఆపద వస్తే తప్పకుండా పార్టీ నుంచి సహాయం అందించాలనే లక్ష్యంతో ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ని ప్రారంభించారని, పార్టీ ద్వారానే ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించి ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారని, అది ఇట్లాంటి సందర్భాల్లో ఆపద సమయాల్లో అక్కరకు వస్తుందని చెప్పి ఆమె ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయల చెక్కుని ఆమె అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్కు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఇటు చేగుంటలో ఒక జీవిక అనే పరిశ్రమ దాష్టీకానికి రైతులంతా కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. పరిశ్రమ వెనక వైపు ఉన్నటువంటి భాగంలో అక్రమంగా ప్రహారీ గోడ నిర్మాణానికి జీవికా పరిశ్రమ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ ప్రహారీ గోడ కడితే తమకు రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుందని, వెళ్ళడానికి కూడా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ఆ వెనక వైపు ఉండేటువంటి రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు, నిరసన కార్యక్రమం చేపట్టారు, రాస్తా రోకో కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎస్ఐ వచ్చి వాళ్ళని నచ్చజెప్పి ఆ కట్టడాన్ని తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్ఐ హామీ ఇచ్చిన నేపథ్యంలో రైతులంతా కూడా ఆందోళన విరమించడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా 130 రోజులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. నల్లబెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని 130 రోజులుగా ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మండలానికి సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తక్షణమే ప్రభుత్వం డంప్ యార్డు ఏర్పాటు జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక బొల్లారం ప్రాంతంలోని ఒక పరిశ్రమకు కంకర తీసుకొచ్చినటువంటి హైడ్రాలిక్ టిప్పరు నిప్పంటుకొని అందులో ఉన్నటువంటి ఒక క్లీనర్ సజీవ దహనమైన ఘటన ఈరోజు ఉదయం జరిగింది. ప్రధానంగా పరిశ్రమ కోసం కంకర తీసుకొచ్చినటువంటి వాహనం, హైడ్రాలిక్ సంబంధించిన వాహనం పైకి లేపిన నేపథ్యంలో అది విద్యుత్ వైర్లు తగిలి ఒక్కసారిగా మంటలంటుకొని టిప్పర్ వాహనం పూర్తిగా దగ్ధమైపోయింది. అందులో ఉన్నటువంటి క్లీనర్ కూడా సజీవ దహనమైపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక జహీరాబాద్లో ఈరోజు మాణిక్రావు పర్యటించారు. అక్కడ వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు కార్యకర్తలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే మాణిక్రావు సమక్షంలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అట్లాగే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు చెప్పడం జరిగింది.